వచ్చేసారు. మా లోన్ల సంగతి రేపు బ్యాంక్ లో మాట్లాడుకుందాం. అయ్యో బాబు, పొద్దుటి నుంచి బొళ్ళు జున్ను అది ఏర్పాటు చేసుకుని కావిడి బత్తేసుకుని నిలబడి దొప్పించుకున్నామంటే. మా పేరు చెప్పి ఊళ్ళో వాళ్ళందరికి పంచి పెట్టి దొబ్బించుకోండి. అయితే వెళ్ళొస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఆయ్. నువ్వు రారా. ఏయ్, ఈ ఊళ్ళో దయ్యాల కొంపలు చూపించే ప్రోగ్రాం మళ్ళీ పెట్టుకుందు గాని ముందు మేము ఇక్కడ ఉండటానికి ఒక బంగ్లా ఏర్పాటు చేశానన్నావుగా, అది చూపించు. అదే ఇది. అదే ఇదా? 2 దూలాలు 4 కిటికీలు ఉన్న ఇదే బంగ్లా అయితే ఏసీ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొజాయిక్ ఫ్లోర్ ఉన్న దాన్నేమంటారమ్మా? ఎటకారాలు వద్దమ్మా. ఆహా. కొత్త మేనేజర్ గారు వచ్చారని ఈ బంగ్లా తెరిచాం. ఇంకెవరన్నా వస్తే ఈ బంగ్లా కిటికీ కూడా తెరవు. అసలు ఈ బంగ్లా ఇదిగో బంగ్లా బంగ్లా నన్ను టెన్షన్ పెట్టకు. ఇంకొకసారి బంగ్లా అన్నావో నిన్ను బంగాళాఖాతంలోకి విసిరేస్తాను. కొట్టలేదురా. ఒరే బావా బావా, ఈ ఇల్లు చూసావా? చూశాను, బాగుంది. గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తుందిరా. బయట చెట్టు కింద గాలి వెళ్తురు ఇంతకంటే బాగా వస్తాయి. నీకు అక్కడ బాగుంటే అక్కడే పడుకో. అది కాదు బావా, అసలు ఈ ఇంట్లో నీకేం నచ్చాయి? పడిపోయే దొలాలా, బూజు పట్టిన కిటికీలా, లేకపోతే మన పెట్లు మోసుకొచ్చాడే చెవు పోగులు గొట్టాంగాడు వాడా? హలో, నేను ఇక్కడే ఉన్నాను. నీ పేరేంటో తెలియక గుర్తుకోసం అలా అన్నాను. మై నేమ్ ఇస్ నూకాల్. ఏం కాలా? నూకాలు నూకాలు అట చెప్పాడు. సారు, ఇల్లంతా సర్దేమంటారా? ఇల్లు రేపు సర్దొచ్చు కానీ ముందు ఏదో ఒక రూమ్ రెడీ చేయి. ఆయ్. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఊరంతా చూపిద్దు కానీ. అలాగేనండి. వీడు చూపించిన ఇల్లే ఇంత భయంకరంగా ఉంటే ఊరు ఇంకెంత భయంకరంగా ఉంటుందో.